ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన కంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేశారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈ రోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్ గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్ లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్ లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆఫ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్ లో, మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్ లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్ లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్ తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్ లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్ కు మారుతున్నప్పుడు ఈ మన ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలా మంది మన ఇండియన్ సిమ్స్ ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్ లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్ లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్ కు. దాంట్లో చాలా మంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్లి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా? ఆ పాస్పోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ NGOs అదర్స్ క్యాన్ come forward and support this part because they are helpless without money there. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్ కు కొంత కట్టాలా. అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్, మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ ని, అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో
ఫినామినన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కాంపౌండ్స్ లో ఉన్నారో వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్ని కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్ లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో కూడా డిఫరెంట్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ అకౌంట్స్ లో అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసి మ్యూల్ అకౌంట్స్ అంటారు కదా, మ్యూల్ అకౌంట్స్, one account to the other account, the money is transferred after cheating through FedEx scam or stock exchange scam. ఇట్లాంటి డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్టార్షన్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్, ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్ కాయిన్స్. ఆ బిట్ కాయిన్స్ కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్. సో ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్, ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా చూసినాము. చూసిన దాంట్లో ఈ వివరాలు అన్ని కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్ని కూడా ట్రేస్ చేసినాము. ఏ ఐపీ నుంచి అక్కడి నుంచి కాల్స్ అన్ని వస్తుంది, వాట్సాప్ కాల్స్ లో ఐపీ ట్రేస్ అన్ని చేయవచ్చు కదా. ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియదంటే ఇదంతా కూడా కంబోడియా తర్వాత మ్యాన్మార్ బార్డర్ అక్కడి నుంచి ఇదంతా వస్తుంది. ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రూపంలో తెలిసింది.